మరి పెద్దలందరూ కూడా పాత మాటే ఒక మాట చెబుతూ ఉంటారు, ఇంటికి దీపం ఇల్లాలు. అవునా అవునా కదా? ఎవరు చెప్పట్లా? ఇంటికి దీపం ఇల్లాలు. హల్లెలూయా. అంటే ఇంటికి దీపం ఎవరు? భార్య. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? చాలా మంది. దీపం, మీ ఇంటికి దీపం ఇల్లాలి కాదా? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేను కాదు అన్నానంటే ఏం చేస్తాను? వచ్చినాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే చాలా తక్కువ. అంటే అటువంటి భార్యలు చాలా తక్కువగా ఉంటారు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలన్నీ కూడా మనం హారాలుగా ధరిస్తూ ఉంటాం, అమూల్యమైన రత్నాలుగా. అంతకు మించినది ఈ గుణవతి అయిన భార్య. ఎందుకు ఆమె అమూల్యమైన, అంతకు మించినది ఎందుకు అంటే? హల్లెలూయా. చూడండి, ఆమె 27వ వచనం చూడండి. అట్టిది చదవాలి. 27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈమె గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే, గృహాల్లో భర్తని చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. రాగానే అతనికి సర్దుబాటు కూడా చేసుకుంటుంది. అలాగే తనకిచ్చిన ఆ పిల్లలందరినీ కూడా చక్కగా మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నము చేస్తుంది. అలా ప్రయత్నము చేసిన భార్యే గుణవతి అయిన భార్య. హల్లెలూయా. అటువంటి భార్య కోసం, తన కుమారుడికి అటువంటి భార్య రావాలని అబ్రహాం ఎంతగానో ఆశపడ్డాడండి. తన పెద్దదాసుడైన ఎలియాజరుని పిలిచి, అయ్యా, నా కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, వాగ్దాన పుత్రుడు, దేవుడు 100 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చిన ఆ కుమారుడికి మంచి భార్య జత కావాలి. అయ్యా, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి నీతో పాటు ఎవరైతే నీ వెనకాల వస్తాను అని అంటారో ఆమెను నువ్వు వెంటబెట్టి తీసుకురాయా అని అబ్రహాము ఎలియాజరుకి తెలియజేసినట్లుగా ఇందాక మనము వాక్యాలు చూసి ఉన్నామండి. హల్లెలూయా. అబ్రహాము చెప్పినట్లుగా ఎలియాజరు బయలుదేరి వెళ్ళాడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు, వెతుకుతూ ఉన్నాడు. దేవుని చిత్తం అబ్రహాం ఏం చెప్పాడో అది, ఆ మాట అక్కడ నెరవేర్చబడుతుందా లేదా అనేది ఒక సూచనగా, తాను కొన్ని సూచనలుగా అక్కడ కొన్ని సందర్భాలు అతడు ఏర్పాటు చేసుకున్నాడండి. హల్లెలూయా. ఆ సందర్భాలు అన్నీ కూడా తన జీవితంలో తాను ఏదైతే అనుకున్నాడో అది జరిగిన తరువాత అతడు అంటున్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యమే. ఆమేన్. హల్లెలూయా. వీరి ఇరువురు జతపరచబడుట యెహోవా వలన కలిగిన కార్యమై ఉన్నది. హల్లెలూయా. ఇస్సాకు రెబెకా ఇరువురు కూడా జతపరచబడుట యెహోవా యొక్క చిత్తమై ఉన్నది. అలాగే మన వివాహము జరిగించేటప్పుడు ముందుగా దేవుని చిత్తాన్ని ఎరిగి వివాహము జరిగించాలి. అలా జరిగిస్తే వాళ్ళు కలకాలం కూడా సంతోషంతో సమాధానం ఉంటారు. దేవుని చిత్త ప్రకారము భార్య భర్తలు ఇరువురు కూడా జతపరచబడితే దేవుని తోడు, దేవుని నీడ, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి మెండుగా, సమృద్ధిగా, తోడుగా, నీడగా ఉండి వారి జీవితాంతము కలకాలము కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు, నడిపించును గాక. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఎలియాజరు వెళ్ళాడు. ఎవరైతే నీళ్లు తీసుకుని వస్తారో వాళ్ళు వెళ్తున్నప్పుడు కొంత బృందం అక్కడికి వెళ్ళారు. బృందాలు వెళ్తున్నప్పుడు ఏమైందంటే కొన్ని జంతువులను తీసుకుని వెళ్ళారు, ఒంటెలను తీసుకుని వెళ్ళారు. ఒంటె ప్రయాణం ఆ రోజుల్లో, ఆ ఒంటె ప్రయాణం చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు నీళ్లు ఎవరిస్తారో, ఆ ఒంటెలకు కూడా నీళ్లు ఎవరిస్తారని ఒక సూచనగా ఎలియాజరు పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఈలోపు కొంతమంది స్త్రీలు వస్తూ ఉన్నారు. ఆ స్త్రీలలో ఎవరైనా ఒకరు మాకు నీళ్లు ఇస్తారు అని అంటే ఆమె దేవుని చిత్త ప్రకారంగా ఇస్సాకి జతపరచబడిన భార్య అని ఒక నిర్ధారణకు వచ్చేసారు. అక్కడికి కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది స్త్రీలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక చక్కటి స్త్రీ అక్కడికి వచ్చిందండి. హల్లెలూయా. వచ్చి, అయ్యా, మీకు నీళ్లు ఇమ్మంటారా అని అడిగింది. ఆ వచనం చూద్దాం, చూడండి. 24వ అధ్యాయము
ఆదికాండము 24వ అధ్యాయము ఇందాక చదువుకున్న రీతిగా చదవండి. 13వ వచనం నుంచి చూడండి. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు దైవజనులు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్న రీతిగా ఇక 24వ అధ్యాయం నుండి జ్ఞాపకం చేస్తున్న రీతిగా ఆఖరికి గమనించండి. ఇక్కడ 24వ అధ్యాయంలో ఆ యొక్క అక్కడ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మాట చెప్పి గమనించండి. ఆ సహోదరుని లేక రెబెకా వారికి అప్పగించడం జరుగుతుంది. చూడండి దయచేసి ఆ 24వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా వారు ఆశీర్వదిస్తున్నారు. ఎలాగ ఆశీర్వదిస్తున్నారంటే చూడండి 60వ వచనంలో అని చెప్తాను. వారు రెబెకాతో, మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుందురు గాక అని ఆమెను దీవింపగా. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వచ్చాము ఇక ప్రధాన కార్యక్రమానికి, ఎందుకు ఆహ్వానించబడ్డామంటే గమనించండి. మనమందరం కలిసి పెద్దవారిగా, తల్లులుగా, తండ్రులుగా, సహోదరులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా మనమందరం కలిసి ఈ బిడ్డలు మనం ఏం చేయాలి చెప్పండి, చెప్పాలందరూ కూడా ఏం చేయాలి చెప్పండి, మనం వీరిని దీవించాలి. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వారు దీవించారు. ఏమని దీవించారు? నువ్వు వేలకు ఏమవుతావు, నువ్వు తల్లి అవుతావు. అంత మాత్రమే నీ పగవారు తమ శత్రువులు గమనించేస్తారు చేస్తారు చెప్పండి, స్వాధీనపరుచుకుంటారు. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అనగా ఆ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా రెబెకా గురించి బాగా తెలుసు. ఆ రెబెకా ఎలాంటిది మరి నల్లి కూడా గమనించండి. నేను అన్నమాట వచ్చినప్పటికీ అసలు నల్లి పుట్టలేదు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కానీ ఈరోజు అప్పుడే ఏమవుతుంది చెప్పండి, ఈరోజు వివాహం అయిపోతుంది. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక యవ్వన కాలంలో గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ బిడ్డ తన జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకుంది. సమర్పణ చేసుకోవడం మాత్రమే కాదు కానీ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అనే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, మాట ప్రకారంగా మరి రక్షణ పొందింది. ప్రభు ఇచ్చిన రక్షణ స్వీకరించింది. భయభక్తులతో ప్రభు బలలో పాలు పొందుతూ మరి ప్రభు అక్కడికి సిద్ధపడుతూ గమనించండి. అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా సంఘములో గమనించండి విశ్వాసగా ఉంటూ ప్రభులు ఎదుగుతున్నటువంటి సహోదరి. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి అదే గమనించండి దయాకర్ గారు కూడా గమనించండి. మరి అనేక సంవత్సరాలు బట్టి మరి కుటుంబాన్ని కూడా క్రైస్తవ సంఘములో సభ్యులుగా ఉండి యవ్వనకాలంలో రక్షణ పొంది భయభక్తులు కలిగి దేవుని లో ఎదుగుతున్నటువంటి ఈ రీతిగా వీరిద్దరూ కూడా జతపరచబడ్డం నిజంగా ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే అక్కడ వాక్యం ఉంది, ఇది యెహోవా వల్ల కలిగినటువంటి కార్యం, మేము అవునని గాని కాదని గాని చెప్పజాలం. కనుక ఆ రెబెకాని ఆ రోజు వారందరూ దీవించారు. గమనించి కారణం అంటే ఆ రెబెకా గురించి రాయబడింది ఆమె కన్యక, ఆమె చక్కనిది అని చెప్పి అక్కడ అర్థమైపోతుంది. ఎలీజా గారు నీళ్ళు అడిగిన సమయంలోనే ఏం చేస్తుంది చెప్పండి, అక్కడ రెబెకా ఎలాంటి మనస్సు, రెబెకాది ఎలాంటి గుణము, రెబెకాది ఎలాంటి స్వభావము అర్థమైపోతుంది. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువ సంగమం. 2వ తారీఖు తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించారు తండ్రి. నరసింహరావు గారు కుమార్తెను బట్టి కూడా చేయబోయే కార్యక్రమంలో తోడుగా ఉండి సహాయం చేయండి. వారిని ప్రత్యేక రీతిలో దీవించి ఆశ్రయించే మహిమ పొందని రెబెకాను దీవించిన రీతిగా వారి ఇరువురిని కూడా మేము దీవిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు ఇరువురు కూడా జతపరచబడును గాక, ఇరువురు కూడా దీవించబడును గాక, ఇరువురు కూడా యేసు నామములో ఆశీర్వదించబడును గాక. కుటుంబాన్ని దీవించిన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు మీరు దీవించి ఆశ్రయించే దైవ సేవకులు నడిపిస్తున్న ఈ కార్యక్రమానికి మీరే తోడుగా నడిపించి మహిమ పొందమని శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దసరా గారు
బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఈ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అందరూ చెప్పండి ప్రభు నామాన్ని కనబడతాం. హల్లెలూయా. అందరూ లేచబడదాం, అందరూ లేచబడదాం. ప్రైజ్ లో హల్లెలూయా. ఎంతవరకు జరిగినటువంటి ఈ ప్రధాన కార్యక్రమం అంతటి దీని మనం ఉత్సాహించి సంతోషించిన మాట ప్రకారం మా ప్రభా ఈ 2019 సంవత్సరంలో ప్రభా ఈ మే నెల 2వ దినాన మీరు మా అనుగ్రహించి మా ప్రభా ఈ ఆటంబంలో నివాసం చేస్తున్న ప్రేమ సహోదరులు ప్రభువానికి స్తోత్రం. నస్రోగాన్ని నారత్నగాన్ని ప్రేమించిన ప్రభావాలు కుమార్తె ప్రభువానికి స్తోత్రం కలిగినారు. నలుగురు బట్టి ప్రభావ మీకు వందనాలు చేస్తుంది, కుటుంబాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు చేస్తున్నా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుకుని కుటుంబ సమేతంగా సేవిస్తున్నా ప్రభావాలు. వీళ్ళ జీవితాలు, వీరి కుటుంబాలు, వీళ్ళ జీవితాల ప్రభావ మీరు చేసిన కార్యము కొరగా నీకు వందనాలు చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రం. అది దైవ వాస్తులు మా ప్రభావానికి వందనాలు. అబ్రహాము శారము గారి కుటుంబాన్ని బట్టి ప్రభావానికి, వీళ్ళ బట్టి ప్రభావానికి వందనాలు. ప్రతి గారి కుమారుడు దయగని బట్టి ప్రభావానికి వందనాలు చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. ఈ కుటుంబాలు మీరు దీవించారు ప్రభువానికి, నీ చిత్తానుసారంగా ప్రభువాలు ఇలాంటి సందర్భాలు మీరు కలుగు చేస్తారు ప్రభువానికి వందనాలు మా ప్రభా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది మా ప్రభువాలు. నీ మాట ప్రకారంగా వివాహం కోరు బిడ్డలేక వివాహం బిడ్డలు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు మా ప్రభా. రెండు కుటుంబాలు మీరు ప్రభు ఐక్యపరిచి జతపరిచి మా ప్రభాలు ఈ దినమందు మా ప్రభావం నల్లికి దయాకరికి ఈ ప్రభావి ప్రధాన కార్యక్రమం జరుగుతారు. కృప చూపర ప్రభావానికి వందనాలు స్తోత్రం చేస్తున్నాం. యేసు నామములో ప్రభువుని దీవిస్తున్నామయ్యా. నీకు సహోదరు ప్రభువుని మేము దీవిస్తున్నాం మా ప్రభువుని. యేసు నామములో మేము ఆశీర్వదిస్తున్నాం మా ప్రభువుని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభువా మేము దీవిస్తున్నామయ్యా. నీకు స్తోత్రం ప్రభువా. దీవిస్తే వారు దీవించబడతారు మా ప్రభువుని. మీరు దీవిస్తే అది ఎన్నకలుగా ప్రభువా దీవించబడతారు మా ప్రభువుని. వేలకు తల్లి వంటి మాట ప్రకారం అనేక మందికి దీవించగలగా ప్రభువా, ఆశీర్వాదకరంగా మా ప్రభువుని. తల్లి కూడా దీవించని ప్రార్థన చేస్తున్న మా ప్రభువానికి వందనాలు తండ్రి స్తోత్రములు. దయకరంగా పెట్టి ప్రభువానికి వందనాలు. సహోదరుడు మీరు బలపరచండి, నీ నామములో దీవించడయ్యా. నీకు వందనాలు తండ్రి స్తోత్రములు. ప్రభువానికి వివాహం కొరకై సిద్ధపరచండి. 7వ తారీఖున జరిగిన మా ప్రభువానికి వివాహం ప్రభు నామానికి మహిమకరంగాను ఘనంగా జరుగుతూ సహాయం ప్రార్థన చేస్తున్న మా ప్రభువానికి వందనాలు తండ్రి స్తోత్రములు. ఈ కార్యక్రమం ఎంతవరకు మీరు నడిపించిన విధానం కొరకు పరిసరానికి వందనాలు చేస్తూ రెండు కుటుంబాల సభ్యులు ప్రభు ఆహ్వానం అందుకుని వచ్చినట్టు ప్రభువానికి బంధుమిత్రులు కొరకు, సంఘ బిడ్డల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, స్నేహితుల కొరకు నీకు వందనాలు చేస్తున్నాం. సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రభావ, సంఘ పెద్దల కొరకు నీకు వందనాలు మా ప్రభువానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువానికి వందనాలు తండ్రి. కొనసాగి ఈ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు మేము ప్రార్థించే వారికి మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు.
వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభువాళ్ళు ఇదిగో ప్రభువాళ్ళు నల్లి వారి కుటుంబ తరఫున సిద్ధపరిచినటువంటి ప్రభా భోజన పదార్థాలన్నిటువంటి ప్రభువానికి వందనాలు చేస్తున్నాం. ఆహార పదార్థాలు మీరు దీవించండి, ఆశ్రయించండి, పరిశుద్ధపరచిన మా ప్రభా తిరిచుడుగా బలము శక్తి సేవలను వాడుకుంటారు. ఈ రాత్రి మమ్మల్ని కూడా సిద్ధపరచిన మా ప్రభువాళ్ళు నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లపరిచేమని మా ప్రభా నీకు వందనాలు. పెళ్లి కుమారుగా త్వరగా మీరు రాబోతున్నారు మా ప్రభువానికి స్తోత్రాలు. ఒక పెళ్లి కుమార్తె వల్ల మా ప్రభువాళ్ళు మమ్మల్ని సిద్ధపరచుకుంటూ మా ప్రభు అనేక మందిని సిద్ధపరిచేవారు మమ్మల్ని మార్చమని, సంఘాన్ని సిద్ధపరచమని సమస్త మహిమా ఘనతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేసిన మా పరలోకపు తండ్రి ఆమేన్. మా తండ్రి దేవునికి ప్రేమయు ఆయన కుమారుని క్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన ఆశీర్వాదము కాపుదల దీవెన కూడిన మనకును ప్రత్యేకంగా నేసన గారి కుటుంబానికి, అబ్రహాం గారి కుటుంబానికి, ప్రజ గారి బిడ్డలు నల్లితోనూ అదేవిధంగా దయాకృతను సదాకాలము తోడయుండి ఈ కుటుంబాన్ని వర్తిల్లపచేయుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చాయ్, శిలువ రక్తమే చాయ్. ప్రభువు సంపూర్ణ జీవనదాత. ఆమేన్.